తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త. నేడో రేపో 11,067 పోస్టులతో మెగా డిఎస్సి విడుదల చేయనుంది తెలంగాణ సర్కార్. గతంలో ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్కు అనుబంధ నోటిఫికేషన్లతో పోస్టులను పెంచింది తెలంగాణ ప్రభుత్వం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా రిపోర్టర్ రవిచంద్ర అందిస్తారు. వరలక్ష్మి, అయితే డిఎస్సి నోటిఫికేషన్కు రంగం సిద్ధమైందని చెప్పుకోవచ్చు. అయితే గతంలో కూడా కేసీఆర్ హయాంలో ఒక డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది. ఆ డిఎస్సి నోటిఫికేషన్ని ఎన్నికలు దగ్గర రావడంతో ఆ ఎగ్జామ్ నిర్వహణ చేయలేకపోయారు. దాంతో ఇప్పుడు మెగా డిఎస్సి వేయాలంటూ నిరుద్యోగుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వచ్చింది. దీంతో ప్రభుత్వం కూడా పోస్టులకు రంగం సిద్ధమైంది. ఇవాళనో నేడో అంటే ఇవాళనే నోటిఫికేషన్ ఇవాళ నోటిఫికేషన్ విడుదల చేయాలని విద్యాశాఖ భావించింది. విద్యాశాఖ రంగం సిద్ధం చేసుకుంది. కాకపోతే కొన్ని సౌకర్యాలు, కొన్ని ఇబ్బందులు, సాఫ్ట్వేర్కి సంబంధించిన ఇబ్బందులతోటి ఇవాళ సార్ట్అవుట్ చేయాలి. ఎందుకు ఆ సమస్య వచ్చిందంటే గతంలో అప్లై చేసిన విద్యార్థులకు కూడా అదేవిధంగా మళ్ళీ అప్లై చేసుకోకుండా వాళ్ళని అట్లే కొనసాగించేసి అనుబంధ నోటిఫికేషన్ ఇచ్చేసి మరికొంతమంది విద్యార్థులు ఈ మధ్యకాలంలో బీఈడి పూర్తి చేసుకున్న వాళ్ళు, కొత్త వాళ్ళు, అప్పుడు అప్లై చేయనట్టు వాళ్ళు, వీళ్ళందరికీ అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం చూసింది. ఎందుకంటే గత డిఎస్సిలో 1,77,000 పైచిలకు అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. దాంతో ఇప్పుడు మరింత పెరిగేట్టుకు అవకాశం ఉంది. సుమారు 2 లక్షల వరకు కూడా డిఎస్సి కోసం అప్లై చేసుకున్నట్టుగా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే 11,062 పోస్టులో ఎక్కువగా ఎడ్జిటి పోస్టులే ఉన్నాయి. అందులో 6,500 పోస్టులు ఎడ్జిటి పోస్టులు ఉన్నాయి. మిగతా అంతా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఏర్పాట్లన్నీ ప్రభుత్వం చేస్తుంది. ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే శుభవార్తని చెప్పుకోవచ్చు. చాలా ఏళ్ళ నుంచి టీచర్ పోస్టుల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు, ముఖ్యంగా తెలంగాణ నిరుద్యోగులకు ఇది ఒక చాలా శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నారని చెప్పుకోవచ్చు. దీంతో ఈ పరీక్ష కూడా మే 3వ వారం, లేదంటే మే 4వ వారం, లేదంటే జూన్ 1వ వారంలో జరిగేట్టుకు అవకాశం ఉంది. మరొక అంశం ఏంటంటే జూన్ 9న గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఉన్నందున అంతకంటే ముందే దీన్ని పూర్తి చేయాలి. మళ్ళీ ఇందులో డిఎస్సికి అప్లై చేసుకున్న పిల్లలు ఎవరైనా ఉంటే మళ్ళీ గ్రూప్ 1 కూడా రాసేయడానికి అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత గ్రూప్ 2 నోటిఫికేషన్ ఉంది కాబట్టి ముందే దీన్ని మే 3వ వారంలోనే కండక్ట్ చేయాలన్న ఆలోచనతో విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఇవాళ నేడో మాత్రం డిఎస్సి నోటిఫికేషన్ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. తెలంగాణ నిరుద్యోగులంతా చక్కగా చదువుకోవచ్చు. దీంతో 11,062 పోస్టులు అంటే ఒక విధంగా చెప్పాలంటే మన రాష్ట్రానికి, అంటే చిన్న రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రానికి మెగా డిఎస్సి అని చెప్పుకోవచ్చు. విద్యార్థులు కూడా అదే చెప్తున్నారు. 12,000 పైచిలకు నోటిఫికేషన్ వస్తే మాకు మెగా డిఎస్ అని చెప్పారు. దాంతో 11,062 పోస్టులు రావడం ఇంచుమించు 12,000 అంటే పెద్దగా లేదు. అంటే విద్యార్థులు కూడా సాటిస్ఫై అయ్యే విధంగానే ఉందని చెప్పుకోవచ్చు ఈ నోటిఫికేషన్. దీంతో అటు విద్యార్థులు కూడా ఇక పుస్తకాలకు బూజులు పేసి పుస్తకాల పురుగుల్లాగా చదువుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు. వరలక్ష్మి. రైట్ రవిచంద్ర, థ్యాంక్ యూ.